డేట్ ఆబ్జెక్ట్ దగ్గర ఆపేసాం కదా మనం. అవునన్నా డేట్ చెప్పేశారు. మ్యాప్ ఆల్రెడీ చూసాము. టైమింగ్ ఫంక్షన్ ఒకసారి చూద్దాం. డేట్ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసి తీసుకున్నాం. JS timing.html. So title is also JS timing. సో మనకి టైమింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. సెట్ టైం ఒకటి, టైం అవుట్ ఒకటి, సెట్ టైం అవుట్ ఒకటి, తర్వాత సెట్ ఇంటర్వెల్ ఒకటి. సెట్ ఇంటర్వెల్ అంటే మనం ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైం సెట్ చేస్తాం అనమాట. అంటే ఒక 10 minutesకా లేకపోతే 5 minutes కానీ ప్రతి 5 minutesకి ఒక మెథడ్ కాల్ అవుతుంది. సెట్ టైం అవుట్ అంటే ప్రతి 5 minutes తర్వాత ఒక మెథడ్ కాల్ అవుతుంది. అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది మనం మూవీస్లో చూపించినట్టు బాంబ్స్ సెట్ చేస్తారు కదా, బాంబ్స్ సెట్ 10 minutes తర్వాత బ్లాస్ట్ అవ్వాలి అని చెప్పేసి, అట్లాంటి ఫంక్షన్ ఇది సెట్ టైం అవుట్ ఫంక్షన్. సెట్ ఇంటర్వెల్ ఫంక్షన్ అయితే మామూలుగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అది కాల్ అవుతూ ఉంటుంది అన్నమాట మెథడ్. అర్థమవుతుందా? ఓకే. లెట్స్ టేక్ an example for that one. So I'm having the division ID is date display. Or a time display. Time if it is time means it means script. How to create the data object? How can we create data object? Where date equal to new date. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ న్యూ డేట్ అంటామో కరెంట్ డేటు కరెంట్ టైము వచ్చింది అన్నమాట. ఎట్ పర్టికులర్ సిచ్యువేషన్ ఆ టైము డేట్తో సహా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు టైం కావాలనుకోండి, ఎట్లా డిస్ప్లే చేస్తారు? టైం కావాలంటే తీసుకోవాలి కదా, ఎట్లా తీసుకుంటాం టైం? ఐడియా ఉందా? ఎవరైనా where date equal to new date, date dot get hours.
లేకపోతే గెట్ టైం అన్నా అనుకోండి. గెట్ టైం అనే మెథడ్ ఉంది, ఆ టైం యూజ్ చేస్తే ఇదిగో మీకు ఈ మిల్లీ సెకండ్స్లో వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫార్మాట్లో కాదు, 624 అనేది చూపించాలి. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, అవర్స్ తీసుకోవాలి. డేట్ డాట్ గెట్ అవర్స్, గెట్ అవర్స్ ఈక్వల్ టు 6. డేట్ డాట్ గెట్ మినిట్స్, minutes. సో ఈ ఫార్మాట్ని ఎట్లా సెట్ చేయాలి మనం, వేర్ టైమ్ స్ట్రింగ్ ఈక్వల్ టు డేట్ డాట్ గెట్ అవర్స్ ఈక్వల్ టు ప్లస్ colon date dot get minutes. సో ఈ స్ట్రింగ్ ని మనం ఇందులో పెట్టేసేయాలి, ఈ టైం డిస్ప్లేలో పెట్టేసేయాలి. ఎట్లాగా టైం డిస్ప్లే ఐడి కాబట్టి డైరెక్ట్గా ఇన్నర్ HTML యూజ్ చేస్తున్నాను, లేకపోతే టెస్ట్ కంటెంట్ ఇన్నర్ HTML మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్నర్ HTML is equal to time string. So whenever we run this application, it will display the current time only. కరెక్ట్ టైం వచ్చింది కదా. అయితే మనకి వాచ్ అనేది ఎలా ఉండాలి అంటే, ఐ మీన్ రొటేట్ మారుతూ ఉండాలి కదా, ప్రతి సెకండ్కి మనకి డిస్ప్లే టైం చేంజ్ అవుతున్నట్టు చూపించాలి. సెకండ్స్ కూడా యాడ్ చేద్దాం. ప్లస్ date dot get seconds. 6:27:32 seconds. సో ఇప్పుడు 46 సెకండ్స్ ఉంది. టైం డిస్ప్లే అవ్వాలంటే ఎట్లా ఉండాలి, ప్రతి సెకండ్కి ఒకసారి ఇదే మెథడ్ కాల్ అవుతూ ఉంటే, ప్రతి సెకండ్కి ఒకసారి ఈ మెథడ్ కాల్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఐ మీన్ కరెంట్ టైం అనేది అప్డేట్ అవుతుంది, రైట్. లేదు అనుకోండి, ఇలాగే ఒకసారి మాత్రమే డిస్ప్లే అవుతుంది, ఇంకా అలాగే ఉండిపోతుంది. అర్థమవుతుందా? యా అన్న. సో అది మీరు సెకండ్స్ డైనమిక్ చేంజ్ అవ్వాలి అని అంటున్నారు. యా, సో దట్ అంటే దీని అర్థం ఏంటి, ఈ మెథడ్ పదే ఈ త్రీ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో కాల్ అవుతూ ఉండాలి. 1 సెకండ్ అనేది మన ఇక్కడ టైం పీరియడ్, అంటే ప్రతి సెకండ్కి ఈ మెథడ్ కాల్ అవుతుందంటే మీకు సెకండ్స్ చేంజ్ అవుతాయి, అదేవిధంగా టైము ఈ మినిట్స్ అవర్స్ అన్నీ చేంజ్ అవుతాయి, రైట్ కదా. ప్రతి సెకండ్కి ఈ మెథడ్ కాల్ అవుతూ ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, సో నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను, ఫంక్షన్ టైం డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను.
టైమ్ డిస్ప్లే ఆన్ పేజ్. ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్కి నేను సో ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎట్లా రాయాలి? ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం? ఫస్ట్ టైం కాల్ చేయాలి కదా. ఈ ఫంక్షన్ని కాల్ చేయడానికి దిస్ ఫంక్షన్ లో దిస్ ఇట్లా రాస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా రాస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు. టైం అనేది అంటే దానికి ఏదైనా చెప్పాలి వాట్ టు డూ అని. పైన ఐడి వచ్చి టైం డిస్ప్లే అనేసి ఇచ్చాం కదండి, కింద డిస్ప్లే ఆన్ పేజ్ అని ఇచ్చాము. సో అది మారిస్తే ఇట్లా ఎలా అవుతుంది? ఇది ఫంక్షన్ కాల్ చేయాలంటే మనకి చెప్పాను ఆల్రెడీ. ఫంక్షన్ కాల్ ఏంటి? ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఇక్కడ మనం రాసినవి ఫంక్షన్ డెఫినేషన్ మాత్రమే రాస్తాం. ఓకే. సో దీన్ని ఎవరో ఒకరు కాల్ చేయకుండా కాల్ అవ్వడం. కాల్ చేయడం అంటే ఇది ఇట్లా కాల్ చేయడం. ఇది ఫంక్షన్ కాల్. ఓకే, ఇది కాల్డ్ ఫంక్షన్ అన్నమాట. ఏదైతే డెఫినేషన్ ఉంటుందో అది ఎప్పుడు కాల్డ్ ఫంక్షన్, అది కాల్ చేయబడింది. కాల్ చేయాలి. ఓకే, ఒకవేళ మనం పారామీటర్స్ పంపించాలనుకున్నాం అనుకో, ఏబిసి అని పంపించాలనుకున్నాం అనుకో, ఇక్కడి నుంచి పంపించాలి 2 అని. ఇట్లా చూస్తున్నాం కదా చాలాసార్లు. మాట్లాడుతులేదు దీని గురించి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఫంక్షన్ డెఫినేషన్ మాత్రమే. దీనికి వాల్యూ ఏమి ఉండదు. ఎప్పటి వరకు మీరు కాల్ చేయనంత వరకు అది ఎగ్జిక్యూట్ అయ్యేదే కాదు. సింటాక్స్ ఎర్రర్స్ అయితే చూపించింది, కానీ మీకు ఓవరాల్ గా మీకు ఫంక్షన్ మొత్తం అయితే మాత్రం చూపిస్తుంది. ఓకేనా? ఒకసారి ఫంక్షన్ క్లాస్ ఒకసారి రిఫర్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇది కాల్ చేస్తారో అప్పుడు మాత్రం ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో నేను ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను. టైం డిస్ప్లే పేజ్ అంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా కాల్ అవుతుంది ఇట్లాగా. సో ఫస్ట్ టైం ఇట్ విల్ డిస్ప్లే 32 1 సెకండ్ అయింది కాబట్టి 1 సెకండ్ అని చూపిస్తుంది. సో ఈ ఫంక్షన్ మనం ప్రతి ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనం కాల్ చేయాలి. ఎట్లా కాల్ చేస్తాము అంటే, మనకి సెట్ ఇంటర్వెల్ మెథడ్ ఒకటి ఉంది. వేర్ ఒక వేరియబుల్ తీసుకోండి, టైమింగ్ ఒక వేరియబుల్ ఏదైనా వేరియబుల్ తీసుకోండి, సెట్ టైం ఇంటర్వెల్ అయినా సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. సెట్ టైం ఇంటర్వల్ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఈ ఫంక్షన్ ఫస్ట్ పారామీటర్. సెకండ్ వచ్చేసి టైమింగ్, మీరు ఎన్ని సెకండ్స్కి ఒకసారి కాల్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఫంక్షన్. ఇక్కడ ఐ మీన్ ఇక్కడ 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్ అనమాట. దాని అర్థం మిల్లీ సెకండ్స్లోనే ఇవ్వాలి. ఆల్వేస్ మిల్లీ సెకండ్స్లోనే ఉండాలి అది. ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. ఏ ఫంక్షన్ అయితే మీరు ప్రతి మిల్లీ సెకండ్ ఒక 1 సెకండ్కి కాల్ చేయాలనుకుంటున్నారో ఆ 1 సెకండ్ కాల్ చేయాలనుకున్న ఫంక్షన్ మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. యూ కెన్ సీ దట్. గమనించారు కదా, ఇదిగోండి 11 12 అట్లా.
ప్రతి సెకండ్కి ఆ మెథడ్ కాల్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు సెట్ ఇంటర్వెల్లో పెట్టారు కాబట్టి. మామూలుగా అయితే ఇట్లా రాయాలి. ఇట్లా రాసినా చాలు, మీరు వేరియబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరియబుల్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఒకవేళ క్లియర్ చేయాలనుకున్నాం, అంటే ఒక సర్టైన్ టైం రీచ్ అవ్వగానే మనం ఆ టైం ఇంకా కాల్ అవ్వకుండా చేయాలి అనుకున్నాం. ప్రతి సెకండ్కి ఒకసారి కాల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 8 అవ్వగానే, అంటే నథింగ్ బట్ ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ లాంటిది అనుకోండి. మనకి 6:35 అవ్వగానే కాల్ ఆపేసేయాలనుకోండి. ఏం చేస్తామంటే టైం గెట్ టైం సెకండ్స్ ని ఫైండ్ అవుట్ చేయటం క్లియర్ ఇంటర్వెల్ అంటాం అన్నమాట. ఇంకోటి ఇట్లాగా వ్యాట్ ఎస్ ఈక్వల్ టు అన్నాను ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే మనకి గెట్ సెకండ్స్ అనే గెట్ డేటా డాట్ గెట్ మినిట్స్ అనే 36 37 రీచ్ అయింది అనుకోండి, ఈక్వల్ టు 36 అయితే స్టాప్ చేయమని అడిగాను అనుకోండి. ఎట్లా అంటే క్లియర్ ఇంటర్వెల్ అని మనకు ఒక మెథడ్ ఒకటి ఉంటుంది అనమాట. క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ ఎస్, ఆ ఎస్ ని క్లియర్ చేస్తాము. అచ్చుడు ఆగిపోయింది చూడండి, 36 దగ్గర ఆగిపోయింది, గమనించారు కదా. క్లియర్ ఇంటర్వెల్ మీద ఐడియా వచ్చిందా? ఈ వేరియబుల్ ఎందుకు పెట్టుకున్నాను అర్థమవుతుంది కదా. లేకపోతే ఈ వేరియబుల్ లేకపోతే మీరు క్లియర్ ఇంటర్వెల్ అని కాల్ చేయలేరు అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని కాల్లో పెట్టాలి క్లియర్ ఇంటర్వెల్ అనేది. సో అది సాధ్యం కాదు కాబట్టి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? టైం డిస్ప్లే మెథడ్ అనేది అర్థమవుతుంది కదా. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఫంక్షన్ ఉంటుంది, సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇక్కడ టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ టైమింగ్ ఆల్వేస్ మిల్లీ సెకండ్స్ లోనే ఉంటుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు ఫార్మాటింగ్, స్ట్రింగ్ ఫార్మాటింగ్ లేకపోతే వీటన్నిటి గురించి చూస్తున్నారు కదా. సో ఇక్కడ గమనించండి, 0 అని వస్తుంది. సో 27, 28 అని వస్తుంది. ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మీకు డిఫరెన్స్ అనేది, ఐ మీన్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఆల్వేస్. ఎందుకంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడేమో కొంచెం లెంత్ అనేది ష్రింక్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా పెట్టేస్తున్నాను అనుకోండి. ఆ లెంత్ అనేది ఇప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఆడుగా కనిపించింది కదా. ఆల్వేస్ మనకు డబుల్ డిజిట్స్ రావాలి. ఎట్లా చేస్తారు నా క్వశ్చన్ అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 సెకండ్స్ అంటే 00 అని రావాలి, 2 అంటే 03 అని రావాలి. ఎట్లా చేస్తారు? టైం స్ట్రింగ్ ఏమన్నా మారిస్తే టైం స్ట్రింగ్ ఎట్లా మారుస్తాం అంటే, ఇప్పుడు డేట్ డాట్ గెట్ అవర్స్ అని ఇచ్చాం కదా. సో అందులో 0 అని పెట్టుకుంటే ముందు 0 అపెండ్ చేయమంటారు. చూడండి, ఇది 0 అపెండ్ చేస్తున్నాను మీరు అడిగినట్టు. ఇదే కదా మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అడిగినట్టు చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వచ్చింది 06 వచ్చింది. ఓకే, సో దీనికి కూడా 0 యాడ్ చేస్తే 1 వచ్చినప్పుడు 012 అవుతుంది. ఓకే,
సో అప్పుడు క్లియర్ ఇంటర్వెల్ వాడొచ్చా? లైక్ 12 అంటే డబుల్ డిజిట్స్ కి చేంజ్ అయినప్పుడు 0 వెళ్ళిపోయేటట్టు. క్లియర్ ఇంటర్వెల్ ఏంటంటే టైమింగ్ మాత్రమే స్టాప్ చేయడానికి అన్నమాట. ఓకే. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఫార్మాటింగ్. ఓకే, ఎట్లా చేస్తాం? అంటే ఈ ఈ స్ట్రింగ్ నుంచి ఈ స్ట్రింగ్ వరకు అన్నట్టు వాల్యూస్ ఏమైనా ఇస్తాయి, లైక్ 1 నుంచి 9 వరకు అన్నట్టు. యా, అది ఎట్లా చేస్తామంటే చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు ఈ గెట్ సెకండ్స్ మారుతాయి కాబట్టి సరే గెట్ అవర్స్ గురించి మాత్రమే చెప్తాం. గెట్ అవర్స్ మనకి ఎట్లా వస్తుంది? డేట్ డాట్ గెట్ అవర్స్ అంటే మనకి సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది, రైట్? సో డేట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి where equal to new date dot get hours. గెట్ అవర్స్ అంటే మనకి 6 అని వస్తుంది. 6 అనేది మనకి డిజిట్ ఇక్కడ. సో 6 యొక్క లెంత్, ఈ గెట్ అవర్స్ డాట్ లెంత్ అంటే మనకి వచ్చిద్దా? ఛాన్స్ ఉందా? యా, లెంత్ అంటే ఎన్ని డిజిట్స్ ఉంది అనే ఛాన్స్ ఏమి లేదు. ఎన్ని డిజిట్స్ ఉందో అన్నీ చూపిస్తుంది కదా. లెంత్ అంటే ఏం చూపించింది మనకి యాక్చువల్గా? అందులో హవర్స్ లో ఏదైతే ఉందో అదే చూపిస్తుంది మనకి. డిస్ప్లేయింగ్ ఏం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూపించింది, రైట్? యా. బట్ ఇది స్ట్రింగ్ కాదు కదా, ఓకే. మరి ఎట్లా చూపించింది? అన్డిఫైన్డ్. స్ట్రింగ్ కాదు, యా. స్ట్రింగ్ అయితేనే మనం లెంత్ చూపించింది, రైట్? సో మనం ఇంకొక పని ఏం చేయొచ్చు, స్ట్రింగ్ గా మార్చాలి అంటే టూ స్ట్రింగ్ అనే మెథడ్. సో ఇప్పుడు చూపించింది లెంత్ అనేది. యా. ఓకే, సో ఒకవేళ ఇది టూ స్ట్రింగ్ అని చూపించినప్పుడు లెంత్ కానీ ఒకటి ఉంటే దాని ముందు 0 యాడ్ చేస్తాం, లేకపోతే లేదు. ఇది ఓకే కదా? యా. సో ఇప్పుడు చూడండి, వేర్ హవర్స్ ఈక్వల్ టు డేట్ డాట్, ఇది మనం కండిషన్ చెక్ చేస్తాం అనమాట. ఈజ్ లెంత్ ఆల్వేస్ లెంత్ ఈక్వల్ టు ఒకటి ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది, అంతే కదా? లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనం ఏం చేస్తామంటే 0 అపెండ్ చేస్తాం ముందు. 0 స్ట్రింగ్ అనేది అపెండ్ చేస్తాం, లేకపోతే డైరెక్ట్గా 0 వాల్యూని డేట్ డాట్ గెట్ అవర్స్కి అపెండ్ చేస్తాం. లేదు అంటే డైరెక్ట్గా డేట్ డాట్ గెట్ అవర్స్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ కోలన్ టెర్నరీ ఆపరేటర్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇప్పుడు చూడండి, హవర్స్ వాల్యూ వచ్చేసి 06గా ఉంటుంది, రైట్? ఇట్ మేక్ సెన్స్? యా. సో ఈ ఫంక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చుగా డైరెక్ట్గా అవర్స్ తీసుకునేటప్పుడు. ఒకసారి నేను ఇక్కడ ఏం కాల్ చేస్తున్నా అంటే ఇంకొక ఫంక్షన్ ని డెఫినేషన్ రాస్తున్నాను. ఫంక్షన్ వచ్చేసి ఫార్మాట్ టైం ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ క్రియేట్ ఎట్లా చేస్తున్నానంటే, సో ఈ మామూలుగా అయితే నేను ఎట్లా రాసుకోవాలంటే వేర్ హవర్స్ రాయాలనుకోండి, ఇట్లా రాసుకోవాలి. హవర్స్ రాసి హవర్స్ ఇదంతా రాసేసుకొని ఇక్కడ డిస్ప్లే చేయాలి, రైట్? అదేవిధంగా మనకి మినిట్స్ కూడా అంతే. మినిట్స్ గురించి వేర్ మినిట్స్ ఈక్వల్ టు సేమ్ ఇట్లాగే రాసేసుకొని గెట్ అవర్స్ బదులు గెట్ మినిట్స్ అని ఇట్లా పెట్టేసుకోవాలి.
అదేవిధంగా వేర్ సెకండ్స్ కూడా రాయాలి. సో ఇవన్నీ ఇక్కడ రాసేసి మినిట్స్, సెకండ్స్. సో ఇప్పుడు మీరు డిస్ప్లే చేస్తే టైం డిస్ప్లే చేస్తే ఇదిగోండి 58:00:01. మేక్ సెన్స్ రైట్? యా. ఇక్కడ 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 చూడండి, ఆప్టిమైజింగ్ వేలో మనం ఆలోచిస్తే ఇదే మెథడ్ మనం పదే కాల్ చేస్తున్నాం, గమనించారు కదా. సో ఇదే ఫార్మాట్ మనం 2 or 3 times కాల్ చేస్తున్నాం. సో ఒక్కసారిలో మనం ఎగ్జిక్యూట్ చేయలేమా? అంటే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ఒక్కసారి రాసేసి చేయలేమా? అంటే ఇది హవర్స్, మినిట్స్, సెకండ్స్ మూడింటిని ఒకటే దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు. అంటే అప్పుడు ఎట్లా టైం అంటే నేను అడిగేది ఎట్లా అంటే, ఇది మనం 3 times ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, 3 times రాస్తాం. యా. ఓకే, 3 ప్లేసెస్లో రాస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫార్మాట్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫార్మాట్ ఫంక్షన్ తీసుకొని ఏం చేస్తున్నానంటే, సో ఇదిగోండి ఈ ఫార్మాట్ ఫంక్షన్కి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ వేరియబుల్ ఏమేంటంటే వచ్చిన నెంబర్, ఇది ఒక నెంబర్ వచ్చింది కదా మనకి, ఆ నెంబర్నే కదా మనం మార్చాల్సింది. 6 అని వస్తే 06గా మార్చాలి, రైట్? అది మన ఇంటెన్షన్. సో ఇదిగోండి దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే, ఫార్మాట్ టైం ఫంక్షన్ ఆఫ్ డేట్ డాట్ గెట్ అవర్స్. నేను దీనికి ఏం పంపిస్తాను, డేట్ డాట్ గెట్ అవర్స్ అదొకటే పంపిస్తాను. సో ఈ డేట్ డాట్ గెట్ అవర్స్ అనేది నాకు ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో ఆర్గ్యుమెంట్ని ఇదిగో ఇక్కడ నెంబర్ లాగా వచ్చేసింది. సో ఏదైతే కావాలి అనుకున్నానో, ఇఫ్ ఈ డేట్ డాట్ గెట్ మినిట్స్ అనేది మీకు అనవసరం, ఎందుకంటే మీకు నెంబర్ లాగా వచ్చేసింది. అది నెంబర్ డాట్ టు స్ట్రింగ్ డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ అని తీసేసుకుంటే సరిపోతుంది. ఆ వచ్చిన నెంబరే పెట్టేస్తాం. నెంబర్ డిజిట్స్ అంటున్నాను, టైం డిజిట్స్ అంటున్నాను. నెంబర్ అనేది ఆల్రెడీ మనకి రిజర్వ్డ్ కీవర్డ్స్ అన్నమాట. సో అది ఒప్పుకోదు, అట్లా తీసుకోవాలి. రిటర్న్ అంటే ఏం చేసిద్ది అంటే ఆ వాల్యూని రిటర్న్ చేసిద్ది అనమాట. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తారో, ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అవర్స్ రిటర్న్ చేసేది. అర్థమవుతుందా? సో ఇదేలాగా మనం మిగతా వాటికి కూడా కాల్ చేస్తాం. డేట్ డాట్ గెట్ మినిట్స్.
సో సేమ్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. అర్థమవుతుంది కదా? యా ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు మనం ఏం పంపిస్తున్నాం, ఒక నెంబర్ని పంపిస్తున్నాం. అవర్స్ అయితే అవర్స్, మినిట్స్ అయితే మినిట్స్, ఒకే మెథడ్ రాస్తున్నాం. ఆ మెథడ్లో ఇదిగో ఇట్లా పెట్టేస్తున్నాం. ఇప్పుడు కోడ్ ఈజీ అయిపోయింది కదా అర్థం చేసుకోవడానికి. సో ఇందాక మనం లెంతీ కోడ్ రాసాము, కోడ్ రాసాము. ఇంకా ఇక్కడ కూడా మాడిఫికేషన్ చేస్తున్నాం. డైరెక్ట్గా చేసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు. యా టైం స్క్రీన్. ఓకే మినిట్స్ కోడ్ ఇక్కడ పెట్టేసి ఇంకా మిగతా ఈ వేరియబుల్స్ అనేది చూసేసి రైట్. రిటర్న్ అంటే ఏం చేసిద్ది అంటే ఇక్కడ ఈ ప్లేస్కి ఇచ్చేసిద్ది అనమాట. మీరు వేరియబుల్లో పెట్టేసుకుంటే ఆ వేరియబుల్లోకి వచ్చింది, లేదంటే ఆ ప్లేస్ ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తారో ఆ ఫంక్షన్లోకి వచ్చేసిద్ది రిటర్న్ అంటే. అర్థమవుతుందా? ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం రిటర్న్ చేసిద్ది అంటే ఇదిగో ఈ వాల్యూని రిటర్న్ చేసిద్ది, క్యాలిక్యులేషన్ అంతా చేసి ఈ వాల్యూని రిటర్న్ చేసిద్ది. సో ఇదిగోండి 01, 02 అట్లా డిస్ప్లే అవుతుంది, చూసారు కదా, 04 అట్లా. క్లియర్ కదా ఈ ఎగ్జాంపుల్ గురించి? క్లియర్. ఎవరికైనా ఒకసారి మళ్ళీ చూసుకోండి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం యూజ్ చేసే లాజిక్ కాదు, ఎట్లా రాస్తున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. లాజిక్ ఒక్కోసారి చేంజ్ అవ్వచ్చు, అది మీరు ఎట్లయినా ఎప్పుడైనా మార్చేసుకోవచ్చు లాజిక్. ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేస్తానో, ఏ విధంగా రిటర్న్ చేస్తుంది, ఫస్ట్ టైం నేను ఇది ఎందుకు కాల్ చేస్తున్నాను, ఇది ఒక్కసారి మాత్రమే కాల్ అవుతుంది. ఎప్పుడు పేజ్ లోడ్ అయ్యేటప్పుడు. పదే పదే కాల్ కావాలంటే ఇది ఈ ఫంక్షన్ కావాలి. అర్థమవుతుందా? ఇట్లాంటివన్నీ మీరు ఒకసారి గమనిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం. ఓకే అన్న. Right? So yeah, this is all about set interval function. సెట్ ఇంటర్వెల్ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఏదైనా ఫంక్షన్ కాల్ చేయొచ్చు, ఏదైనా మనం ఫంక్షనాలిటీస్ని మనం డిస్ప్లే చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫంక్షన్, మనం ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నాం అనుకో రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో వీ కెన్ డూ ఇట్. మీరు ఇట్లా కూడా రాసేసుకోవచ్చు అనమాట. సెట్ ఇంటర్వెల్ మెథడ్ ఎట్లా అంటే సెట్ ఇంటర్వెల్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడ ఇది ఫంక్షన్ అనమాట. యాక్చువల్గా కాల్ బ్యాక్ ఫంక్షన్. సో మనం ఇక్కడే ఫంక్షన్ కూడా రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆ ఫంక్షన్ ప్రతి సెకండ్కి ఒకసారి రన్ అవ్వాలి. నేను ఆ ఫంక్షన్లో ఊరికి జస్ట్ ఏం చేస్తానంటే console.logలో హలో అని ప్రింట్ చేస్తాను అంతే. దట్స్ ఇట్. మీరు డైరెక్ట్గా ఇక్కడైనా రాసేసుకోవచ్చు ఫంక్షన్. ఇట్లా పెట్టేసి రాసేసుకోవచ్చు. అర్థమవుతుందా? లేదా అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక సపరేట్ ఫంక్షన్ లాగా చేసేసి ఈ ఫంక్షన్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాయడం డజంట్ మేక్ సెన్స్, రైట్? అందుకని నేను ఏం చేశానంటే సపరేట్ ఫంక్షన్ లాగా పెట్టేసి సింపుల్గా ఫంక్షన్ నేమ్ని కాల్ చేసేసాను అంతే. లేకపోతే మీరు ఎట్లయినా రాసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ప్రతి సెకండ్కి ఒకసారి కన్సోల్ లాగ్లో హలో అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ హలో చూడండి, ప్రతి సెకండ్కి ఒకసారి 4, 5 టైమ్స్, 6 టైమ్స్ సేమ్ అదే డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది 11 టైమ్స్, 12 టైమ్స్ అని అట్లా తీసుకుంటుంది. లేదా మామూలుగా అయితే కింది అంటే సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇట్లా 9 టైమ్స్, 20 టైమ్స్ అట్లా డిస్ప్లే అవుతుంది. లేకపోతే సపరేట్ లైన్లో వచ్చాయి ఇట్లా అన్నమాట. ఇట్లా కూడా రాసేసుకోవచ్చు. సో ఇది క్లియర్ కదా మీకు? Yeah, okay. Comment out.
id ఈక్వల్ టు టైమ్ అవుట్ div id టైమ్ అవుట్ id అంటున్నాను, అంటే మనకి రిఫరెన్స్ గురించి టైమ్ అవుట్ id అని తీసుకుంటున్నాను. టైమ్ అవుట్ id here. What I'm trying to means that నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను, ఒక h1 ఒకటి తీసుకుంటున్నాను. h1 లో class id ఈక్వల్ టు టైమ్ అవుట్ div1 తీసుకుంటున్నాను. టైమ్ అవుట్ ఐడి అనే బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే h1 ని మామూలుగా ఫస్ట్ డిస్ప్లే నన్లో పెట్టేస్తున్నాను, చైల్డ్ డిస్ప్లే నన్ అని చెప్తున్నాను, హైడ్ చేస్తున్నాను కావాలని. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు ఈ డివిజన్ ని నేను చూపిస్తాను అనమాట. డాట్ డిస్ప్లే ఇది ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే నేను ఈ బటన్ ని క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు ఈ డిస్ప్లే అయినా. అయితే నేనేమనుకున్నానంటే బటన్ ని క్లిక్ చేసిన 10 సెకండ్స్ తర్వాత నాకు డిస్ప్లే కావాలి అనుకుంటున్నాను. నా ఫంక్షనాలిటీ అలా ఉంది, అప్పుడు నేనేం చేయాలి? 10 నిమిషాల తర్వాత అని మనం ఎట్లా కాల్ చేస్తాం, 10 సెకండ్ల తర్వాత అని ఎట్లా మనం చెప్పగలుగుతాం? సేమ్ టైం ఇంటర్వెల్ వాడితే ఇంతకుముందు అన్నట్టు. ఈ టైం ఇంటర్వెల్ వాడితే మనకి ఏమవుతుంది? ఇట్లా ఇది మొత్తం యూజ్ చేసుకొని మన ఆ స్ట్రింగ్ని అంటే చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఆ టైమింగ్ని చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఒక ప్రాబ్లం. ఓకే, సో అంటే మళ్ళీ అనవసరంగా కూడా మనం ఈ కోడ్ మొత్తాన్ని యూజ్ చేస్తాం. సో మనకి ఒక ఆల్ ఆప్షన్ ఎట్లా ఉందంటే సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఇదిగో మనం దీన్ని కాల్ చేస్తున్నాం. ఫంక్షన్లో సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్లో ఎప్పుడు కాల్ చేస్తున్నాం? 10 సెకండ్స్. 10 సెకండ్స్ అంటే నథింగ్ బట్ ఎంత ఇవ్వాలి? 6000 10 into 10 10,000 ఇవ్వాలి. 10 సెకండ్స్ అంటే 10,000. అర్థమవుతుందా? ఇదిగో ఈ సెట్ టైమ్ అవుట్ ఏం చేస్తున్నా అంటే 10 సెకండ్ల తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని దీని అర్థం. సెట్ టైమ్ అవుట్ అంటే అర్థమవుతుందా? మన బాంబ్ బ్లాస్టింగ్ టైము మనం పెట్టినట్టు. ఒక బాంబ్ బ్లాస్టింగ్ 10 సెకండ్లో బ్లాస్ట్ అవ్వాలని పెడితే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినట్టు. రైట్? అర్థమవుతుందా మీకు? ఓకే. క్లియర్ కదా ఇది? యా. ఇక
కాదు, 10 సెకండ్ల తర్వాత చూపించింది. 4 5 6 7 8 9 10. ఓకే, 10 సెకండ్స్ తర్వాత చూపించింది కదా కరెక్ట్గా. ఓకే. సో 10 సెకండ్స్ తర్వాత డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు ఇట్లాగా, మీరు ఇది ఒక ఫంక్షన్, మీరు ఇక్కడ లెంత్ కూడా రాయకూడదు అనుకుంటే మీరు ఒక కాల్ ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్ ఒక దాన్ని తీసేసుకొని కాల్ ఫన్ అనేది ఒక ఫంక్షన్ తీసుకోండి, ఆ ఫంక్షన్ని బయట ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, అట్లాగే ప్రాబ్లం లేదు. అంటే ఈ దేని గురించి అంటే కాల్ ఫన్ ఇట్లా రాసుకోవడం రీడబిలిటీ పెరగడం గురించి అన్నమాట. సెట్ టైం అవుట్లో మీరు కాల్ ఫన్ అనే మెథడ్ని కాల్ చేశారు, ఒక ఫంక్షన్ని కాల్ చేశారు, ఆ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ ఇక్కడ రాశారు అనమాట. ఏంటంటే టు డూ డివ్ అనేది స్టైల్ డాట్ డిస్ప్లే అనేది display equal to black. Nothing is there, same scenario. కాబట్టి నేను కొంచెం ఆప్టిమైజ్ చేసి రాశాను అన్నమాట, అంటే ఈజీగా రీడబిలిటీ గురించి. 4 5 6 7 8 9 10. అర్థమవుతుంది కదా, 10 సెకండ్స్ తర్వాత ఇది కాల్ చేసింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా. ఏం లేవన్నా. మనకి సెట్ టైమ్ అవుట్ ఎలా, అదే సెట్ ఇంటర్వెల్ ఎలా ఉందో క్లియర్ ఇంటర్వెల్ కూడా అర్థమవుతుంది. ఓకే, క్లియర్ ఇంటర్వెల్ అర్థమైంది కదా. అర్థమైంది. క్లియర్ ఇంటర్వెల్ ఎలా ఉందో మనకి క్లియర్ టైమ్ అవుట్ కూడా అలాగే ఉంది. అంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో బాంబ్ బ్లాస్ట్ అవ్వాలని మీరు ప్లాన్ చేసి ఉన్నారు, హాఫ్ అన్ అవర్ టైం పెట్టేశారు. ఈ మధ్యలో డిఫ్యూజ్ చేయాలనుకోండి, ఎట్లా చేస్తారు? అంతవరకు ఆపేస్తాం కదా, అంటే 30 సెకండ్, మీ ఎప్పుడు 15 మినిట్స్ తర్వాత వద్దనుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఆపేసే ఛాన్స్ అనేది ఉండాలి, అంతే కదా దాని అర్థం. అట్లాగే ఇక్కడ కూడా మనకు క్లియర్ టైం అవుట్, మనం ఈ 5 సెకండ్స్లో 5 అంటే ఫస్ట్ డిస్ప్లే చేయాలనుకున్నాం, లేదు 5 సెకండ్స్ తర్వాత మనం వద్దు అని అనిపించింది, సో స్టాప్ చేసేసుకోవాలంటే స్టాప్ చేయొచ్చు. ఎట్లాగో చూడండి, నేను ఒక గ్లోబల్ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నాను. ఫర్ నౌ గ్లోబల్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను తర్వాత. వేర్ ఎస్ ఈక్వల్ టు వేర్ ఎస్ఎస్ అని తీసుకున్నాను. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నానంటే నాకు గ్లోబల్ వేరియబుల్ అయితే మాత్రమే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది మన కన్సోల్లో. గ్లోబల్ వేరియబుల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, మిగతా డిస్ప్లే అవ్వవు. కావాలంటే చూడండి, ఎస్ఎస్ అనేది గ్లోబల్ వేరియబుల్, అదిగోండి ఎస్ఎస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అన్డిఫైన్డ్ అని. లేదా మిగతా లోకల్ వేరియబుల్స్ ఏమైనా ట్రై చేశారనుకోండి, ఎర్రర్ అని వచ్చింది అనమాట, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది అనమాట. కావాలంటే చూడండి, ఇది లోకల్ వేరియబుల్ అంటే అర్థమవుతుంది కదా. నమ్ అనేది ఒకటి తీసుకున్నాను, ఇది లోకల్ వేరియబుల్, ఈ ఫంక్షన్కి లోకల్ కాబట్టి వీ కెన్ నాట్ యాక్సెస్ అవుట్ సైడ్. ఇదిగోండి ఎస్ఎస్ అని క్లిక్ చేస్తే అన్డిఫైన్డ్ అని వచ్చింది, వాల్యూ లేదు కాబట్టి. ఓకే, నమ్ అని యూజ్ చేసామనుకోండి, ఇట్ గివింగ్ ఎర్రర్, నమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో అది డిఫరెన్స్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఏమనుకున్నామంటే ఆ బటన్ని క్లిక్ చేస్తే 10 సెకండ్స్ తర్వాత H1 అనేది మనకి డిస్ప్లే అవ్వాలనేది మనం ప్లాన్ చేసుకున్నాం. నాకేమనిపించిందంటే మధ్యలో డిస్ప్లే చేయకూడదు అనుకున్నాను, అందుకని ఎస్ఎస్ డాట్ సెట్ టైం అవుట్ అనే మెథడ్ యూజ్ చేసి స్టార్ట్ చేసి సారీ క్లియర్ టైం అవుట్ కదా. ఎస్ఎస్ అనేది వేరియబుల్, క్లియర్ టైం అవుట్. ఓకే,
ఇది క్లిక్ చేశాను, క్లిక్ చేసిన 10 సెకండ్స్ తర్వాత రావాలి. ఇదిగో నేను మధ్యలో ఆపేసేస్తున్నాను. ఇక్కడ క్లియర్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఇది డిస్ప్లే అయింది. క్లియర్ స్పెల్లింగ్ చెప్పండి. క్లియర్ స్పెల్లింగ్. మామూలుగా 10 సెకండ్స్ తర్వాత మనకి డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా నేను డిస్ప్లే కాకూడదు అనుకోవడం ఇంకా గురించి ఏం చేశాను, క్లిక్ చేశాను. 5 సెకండ్స్ తర్వాత నేను స్టాప్ చేసేస్తాను. అది ఎస్ఎస్ఆర్ క్లియర్ టైం. క్లియర్ టైం క్లిక్ చేశాను, క్లియర్ టైం అవుట్ అంటున్నాను. క్లియర్ టైం అవుట్ ఆఫ్ ఇట్లా రాయాలి. క్లియర్ టైం అవుట్ ఆఫ్ ఇట్లా రాయాలి. క్లియర్ టైం అవుట్ చేశాను. సో ఇంక మీకు ఎప్పటికీ డిస్ప్లే అవ్వదు. యా, ఇప్పుడు వర్క్ అయింది కదా. ఇదిగోండి నేను క్లియర్ టైం అవుట్ చేసేస్తాను. ఎట్లా చేస్తున్నా అంటే ఒక బటన్ పెట్టేస్తున్నాను. ఒక బటన్ పెట్టేసి ఆన్ క్లిక్ లో నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. క్లియర్ టైం అని కాల్ చేస్తున్నాను. క్లియర్ టైం అని కాల్ చేస్తున్నాను. క్లియర్ టైం. సో ఈ క్లియర్ టైం ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఫంక్షన్
క్లియర్ టైమ్ అవుట్ ఆఫ్ ఈఎస్ఏ అండి. దేనికి ఏదైతే మనం సెట్ టైం అవుట్ చేసామో దాన్ని ఆ వేరియబుల్ని మనం కాల్ చేస్తాం. టూ బటన్స్ వచ్చింది. క్లిక్ చేసినప్పుడు మామూలుగా 10 సెకండ్స్ తర్వాత అయితే మనకి ఇది డిస్ప్లే అవుతుంది. ఇది డిస్ప్లే అవుతుంది. నేనేమనుకున్నానంటే డిస్ప్లే కాకూడదు అని అనుకుంటున్నాను. ఈసారి రీఫ్రెష్ చేశాను, క్లిక్ మీ అన్నాను, కొద్దిసేపటి తర్వాత క్లియర్ టైం అంటున్నాను. సో ఇంకెప్పటికీ డిస్ప్లే కాదనమాట. నేను ఈ బటన్ని క్లిక్ చేశాను, క్లియర్ టైం అనే బటన్ని క్లిక్ చేశాను. సో 10 seconds is over, it is not displayed. అర్థమవుతుందా? సెట్ టైం అవుట్, క్లియర్ టైం అవుట్. యా అన్న అర్థమవుతుంది. ఓకే, అదేవిధంగా సెట్ ఇంటర్వెల్, క్లియర్ ఇంటర్వెల్. సో ఈ మెథడ్స్ ని మనం చాలా ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాము. యానిమేషన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ లో కానీ, లేకపోతే ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ లో మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ క్లియర్ టైం అవుట్, సెట్ ఇంటర్వెల్స్ అనే రియల్ టైంలో కూడా చాలా సార్లు యూజ్ చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కోర్ ఉందనుకోండి, క్రికెట్ స్కోర్ ఉంటుంది కదా, క్రికెట్ స్కోర్ డిస్ప్లే అనేది. అది వాడు ఏం చేస్తాడంటే 40 seconds ఈచ్ అండ్ ఎవ్రీ 40 seconds ఒకసారి సర్వీస్ కాల్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ESPN క్రికెట్ ఇంకో కానీ క్రిక్ బచ్ కానీ తీసుకుంటే లైవ్ స్కోర్ ప్రస్తుతానికి ఏమీ లేదు. లైవ్ స్కోర్ ఉంటే మాత్రం మీకు అంటే చూపించచ్చు. ప్రతి 40 seconds కి 30 seconds కి వాడు ప్రతిసారి కాల్ చేస్తాడు సర్వీస్ కాల్ అప్డేట్ గురించి. ఓకే, నా అర్థమవుతుందా? వాడు ఎట్లా 30 seconds కాల్ చేస్తాడంటే ఈ క్లియర్ సెట్ ఇంటర్వెల్ పెట్టేసుకుంటాడు అన్నమాట. ప్రతి 30 seconds ఒక్కొక్కసారి కాల్ చేసేటట్టుగా. అర్థమవుతుంది కదా? యా ఓకే. సో మామూలుగా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మీరు 10 seconds అన్నారు అనుకోండి, 10 into ఇట్లా పెట్టేసుకుంటారు. ఈజీగా అర్థం అవడం గురించి, అంటే చూసే వాళ్ళకి ఖచ్చితంగా 10 seconds తర్వాత అని అర్థం కావడం గురించి. ఇట్లా 10 into 1000 అంటే 10,000, రైట్? అర్థమవుతుంది కదా, ఇది స్టార్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. So this is all about the set timeout and clear timeout functions. బ్రేక్ గురించి ఒకసారి చదువుకొని వస్తారా? లూప్ చేసేటప్పుడు బ్రేక్ అనేది ఏం చేస్తుంది ఒకసారి చూసుకోవాలి. బ్రేక్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మీరు లూప్ చేస్తున్నారు, లూప్ చేసేటప్పుడు మీకు కావాలనుకున్న కండిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇంపార్టెంట్. సో నాకు ఒక ఎరే ఉంది. ARR equal to 1, 2, 3, 4, 5 ఇట్లా నాకు నెంబర్స్ ఉన్నాయి మేడం. నేను లూప్ చేస్తున్నాను. ఫర్ వేర్ I equal to 0, I less than array dot length
i ప్లస్ ప్లస్ అని ఇట్లా తీసుకుంటున్నాను. ఎప్పుడైతే నాకు మామూలుగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఐ అన్నాను అనుకోండి, మీకు ప్రతి ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి 1 2 3 4 5 అని ఇట్లా డిస్ప్లే అయింది. అయితే నేనేమనుకుంటున్నానంటే నాకు ఎప్పుడైతే 3ని రీచ్ అవుతుందో ఏరియా ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు 3 రీచ్ అవుతుందో, 3ని రీచ్ అయినప్పుడు నేను లూప్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. బ్రేక్ రాశాను. లేకపోతే మామూలుగా కన్సోల్ డాట్ లాగ్లో ప్రింట్ చేసేది. కన్సోల్ డాట్ లాగ్లో ఏరియా ఆఫ్ ఐని ప్రింట్ చేసేది. సో ఇప్పుడు మీకు ఏం డిస్ప్లే అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ దగ్గర ఈ సెమీకోలన్ పెట్టండి. 1 2 వరకు ప్రింట్ అవుతుంది. మిగతా 3 అనేది ఎప్పుడైతే 3ని రీచ్ అవుతుందో మీరు ఏం చేస్తున్నారంటే లూప్ని బ్రేక్ చేసేస్తున్నారు. ఇంకా నాకు లూపు అక్కర్లేదు, 3 వరకే ఎగ్జిక్యూట్ చేసింది. అదే ఐ మీన్ మ్యాచ్ కండిషన్ వరకు ఎగ్జిక్యూట్ చేసింది. ఆ తర్వాత నుంచి మీరు బ్రేక్ చేసేస్తున్నారు అన్నమాట లూప్ని. అర్థమవుతుందా కండిషన్ ఇది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? మీరు ఇప్పుడు 100 నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ ద్వారా లూప్ పోవాలి. ఎప్పుడైతే మీకు కావాలనుకున్న కండిషన్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. మామూలుగా ఒక ఎరే లెంత్ వచ్చేసి నా దగ్గర 100 ఉంది. ఎరే లెంత్ వచ్చేసి ఫర్ లూప్ రాస్తే ఎరే లెంత్ ద్వారా ఫర్ లూప్ రాస్తే ఎన్ని టైమ్స్ అది లూప్ అవుతుంది చెప్పండి. i 100 అంటాం కదా, 100 టైమ్స్ అవుతుంది. 100 టైమ్స్ అవుతుంది. అంటే ఒక్కోసారి పాసిబుల్ కేసెస్ ఎట్లా ఉంటుంది అంటే మీకు కావాలనుకున్న కండిషన్ మ్యాచ్ అయ్యే కేసు ప్రాబబిలిటీ ఎంత? 1/100. యా, అంతే కదా. 100 ఏదో ఒకసారి ఆ పాసిబిలిటీ అనేది, ఆ ప్రాబిలిటీ అనేది మీకు ఫస్ట్ కేసులోనే రావచ్చు, లేకపోతే 100 కేసు ఫస్ట్ కేసులోనైనా మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే 100 దగ్గర మ్యాచ్ అన్నావు రైట్.
యా సో ఈ మధ్యలో ఎప్పుడైనా జరగదు, అర్థమవుతుందా? ఈసారి ఈ లూప్ రన్ అవ్వడానికి బెస్ట్ కేసు అంటారు. బెస్ట్ కేసు 1 వన్ ఈస్ ద బెస్ట్ కేసు. వరస్ట్ కేసు వచ్చేసి 100. 100. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బెస్ట్ కేసు వరస్ట్ కేసు కండిషన్స్ ఈ లూప్ ఎన్నిసార్లు లూప్ అవుతుంది? 100 times అవుతుంది. 100 టైమ్స్ లూప్ అవుతుంది. అదే మీరు బెస్ట్ కేసు బ్రేక్ కానీ ఇట్లాంటి యూజ్ చేశారనుకోండి, బ్రేక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు 50 కేసులో మీకు వచ్చింది అనుకోండి, మాత్రమే వచ్చేసి మిగతాది స్టాప్ అయిపోతుంది. మిగతా 50 కేసెస్ రన్ అవ్వదు. ఓకే. అదే ఫస్ట్ కేసులోనే సక్సెస్ అయింది అనుకోండి, మిగతా 99 కేసెస్ స్కిప్ చేసేసింది. సో యు ఆర్ మేకింగ్ ఆప్టిమైజింగ్, రైట్? సో ఫాస్ట్నెస్ ని మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు. అంతే అన్న. ఓకే, మిగతా 99 కేసెస్ ని మీరు స్కిప్ చేశారంటే కంపైలర్ కి కొంచెం టైం తగ్గిస్తున్నారు మీరు. సో అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనకి బ్రేక్ అనే కండిషన్ ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడైతే మీరు కంపారిజన్స్ ఇట్లాంటివి చేస్తారో ఆ కంపారిజన్ చేసేటప్పుడు మీకు కావాలనుకున్న స్ట్రింగ్ మీరు రీచ్ అయిన తర్వాత వాటిని ఆ లూప్ ని బ్రేక్ చేయాలి అంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకోవాలి. లైక్ దిస్, ఇట్లా. క్లియర్ కదా? కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ మరి ఇప్పుడు 100 సిచ్యువేషన్ తెలియనప్పుడు బ్రేక్ ఎక్కడ ఇస్తాము అంటే ఈ సిచ్యువేషన్ రీచ్ అయినప్పుడు బ్రేక్ అలా అంతే కదా? అంతే కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఎరే ఉంది, ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ లో ఇట్లా ఇట్లా ఉన్నాయి అన్నమాట. సో 1,00,000 నేమ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1,00,000 నేమ్స్ లో ఎక్కడో సృజన్ అనే ఒక నేమ్ ఉంటుంది. మీకు కావాలనుకుంది ఏంటంటే సృజన్ అనే నేమ్ దగ్గర వస్తే మీరు మిగతా చేయొచ్చు, నాకు అదే కావాలి, అంతవరకే కావాలి అన్నారు. కంపారిజన్ చేయాలన్నారు. సృజన్ అనే నేమ్ ఓకే ఓకే అర్థమైందమ్మా. సో ఆ పర్టికులర్ కేసు వచ్చేసి నెక్స్ట్ 90,000 కేసెస్ 80,000 కేసెస్ స్కిప్ చేసేస్తాం లూప్ చేయకుండా. యాక్చువల్గా ఫర్ లూప్ అనేది వెరీ ఫాస్ట్ గా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఆప్టిమైజింగ్ చేస్తున్నారంటే అది బెస్ట్ అప్రోచ్ అన్నమాట. ఫర్ లూప్ మిగతా వాటన్నిటికంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది, వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ. ఓకే, సో మీరు దాంట్లోనే బ్రేక్ కండిషన్స్ యూజ్ చేస్తున్నారంటే ఇట్ మోర్ మేక్ సెన్స్, మోర్ ఆప్టిమైజ్ యాక్చువల్లీ. తర్వాత కోడ్ ఉంది, కంటిన్యూ అనే బ్రేక్ ఎలా అయితే ఉందో కంటిన్యూ కూడా ఉంది అనమాట. ఒక్కసారి అది చూసుకుంటాను. మీరు బ్రేక్ చెప్పాను కదా, కంటిన్యూ. కంటిన్యూ అనేది ఉంటుంది. బ్రేక్ ఎలాగో కంటిన్యూ కూడా అలాగే. అయితే బ్రేక్ ఏం చేసింది, లూప్ బ్రేక్ చేసింది. కంటిన్యూ ఏం చేసింది అంటే ఆ లూప్ ని కంటిన్యూ చేసింది. మామూలుగానే కంటిన్యూ అవుతుంది కదా, మరి కంటిన్యూ చేయడం ఏంటా అనేది మీరు ఒకసారి చూడండి. ఓకేనా? మీరు కంటిన్యూ రాయకపోయినా కానీ నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా లూప్. మరి కంటిన్యూ రాస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి. ఓకేనా? అది
బ్రౌజర్ లో కొన్ని మోడల్స్ ఉన్నాయి. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటున్నాం దీన్ని, BOM బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. సో విండో డాట్ మనకి అన్నిటికంటే పెద్ద ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ లో విండో అనేది అన్నిటికంటే పెద్ద ఆబ్జెక్ట్. సో దాంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో లెట్స్ టాక్ అబౌట్ లేటర్ దాని గురించి. తర్వాత మనకి స్క్రీన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. స్క్రీన్ అనే ఆబ్జెక్ట్ ఏం చేసిందంటే స్క్రీన్, మీరు స్క్రీన్ అని టైప్ చేయండి. క్యాపిటల్ స్క్రీన్ అయినా ఓకే, స్మాల్ స్క్రీన్ అయినా ఓకే. అంటే క్యాపిటల్ S తోటి స్టార్ట్ చేసినా మీకు స్క్రీన్ అని వచ్చింది అనమాట. ఆ స్క్రీన్ ఆబ్జెక్ట్ అయినా ఇదేమో మెయిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ అది మీకు అవసరం లేదు. ఎట్లా చేయాలంటే వేర్ S న్యూ స్క్రీన్ అని చెప్పాలి. సో మీరు ఇట్లా చేసినా ఒకటే, లేదా ఇదిగో మన ఈ స్క్రీన్ ఆబ్జెక్టే దానికి రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇట్లా మనం ఎంటీ స్క్రీన్ అన్నాం అనుకోండి, ఐ మీన్ స్మాల్ స్క్రీన్, స్మాల్ S తోటి స్టార్ట్ చేస్తే ఇదిగో క్యాపిటల్ స్క్రీన్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సో ఈ స్క్రీన్ ఆబ్జెక్ట్ లో ఏముంటాయి అంటే ఇదిగో ఇవి ఉంటాయి. అవైలబుల్ హైట్, అవైలబుల్ విడ్త్, అంటే మీరు ఎంత విడ్త్ యూజ్ చేసుకోగలుగుతారు, అవైలబుల్ హైట్ ఎంత హైట్ యూజ్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా కలర్ డెప్త్, ఈ స్క్రీన్ కి కలర్ డెప్త్ ఎంత ఉంది, అదేవిధంగా పిక్సెల్ డెప్త్ ఎలా ఉంది, మొత్తం ఓవరాల్ విడ్త్, స్క్రీన్ డాట్ విడ్త్ అంటే ఇది, స్క్రీన్ డాట్ హైట్ అంటే ఇది. ఓకే, ఏంటి స్క్రీన్ అంటే ఏంటి? ఇక్కడ మనం మామూలుగా కన్సిడర్ మనం మాట్లాడుకునే సినారియోలో ఇక్కడ స్క్రీన్ అంటే ఏంటంటే ఇదిగోండి, మనకి ఈ మానిటర్ కనిపిస్తుంది కదా, ఆ మానిటర్ మొత్తం స్క్రీనే అన్నమాట. మానిటర్ ని ఇక్కడ స్క్రీన్ అంటున్నాము. సో అవైలబుల్ హైట్ అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బ్రౌజర్ యొక్క హైట్ అన్నమాట. అంటే నథింగ్ బట్ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవైలబుల్ హైట్. అవైలబుల్ హైట్ అంటే మనకి ఆ స్క్రీన్ లో మనం ఎంత యూజ్ చేసుకోగలుగుతున్నాము అనేది మనకి అవైలబుల్ హైట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, అవైలబుల్ విడ్త్ అంటే ఇక్కడ నుంచి ఈ ఎండ్ వరకు హారిజాంటల్ గా మనకి 1366 పిక్సెల్ అనేది మనం మొత్తం యూజ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ మనం అవైలబుల్ హైట్ చూడండి, ఓవరాల్ గా హైట్ వచ్చేసి 768 ఉంది, కానీ మనం యూజ్ చేసుకోగలుగుతుంది మాత్రం 728. మిగతా 40 పిక్సెల్స్ ఎక్కడ పోయింది? మిగతా 40 పిక్సెల్ అనేది మనకి అవైలబుల్ లో లేదు. ఎందుకు అవైలబుల్ లో లేదు? ఎందుకంటే ఇదిగో ఇక్కడ మనకి కింద స్క్రీన్ ఇది ఉంది కదా, ఈ డాక్, ఈ 40 పిక్సెల్ అనేది మనకి అవైలబుల్ లో లేదు, మిగతాది మాత్రమే మనకి అవైలబుల్ లో ఉంది. అర్థమవుతుంది కదా? ఎవరికైనా డౌట్ ఉంది ఇందులో? అవైలబుల్ హైట్, అవైలబుల్ విడ్త్ లో, అవైలబుల్ విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ గా యూజ్ చేసుకోగలుగుతున్నాం. అవైలబుల్ హైట్ అయితే మామూలుగా అయితే స్క్రీన్ హైట్ అయితే ఇక్కడ నుంచి టాప్ కేస్ నుంచి ఇక్కడ వరకు, కానీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది మాత్రం 70. సో అది వాడు చెప్పాడు. ఇక్కడ హైట్ అలాగే స్క్రీన్ డాటా హైట్, అదే కలర్ క్యాలిబ్రేషన్, కలర్ డెప్త్, పిక్సెల్ డెప్త్, మన పిక్సెల్ రేషియో అంటాం, ఆ పిక్సెల్ రేషియో పిక్సెల్ డెప్త్, కలర్ డెప్త్, ప్రతి స్క్రీన్ కలర్ డెప్త్. మోర్ ఉంటాము అది హై క్వాలిటీ మానిటర్ అవుతుంది, లెస్ ఉంటే తక్కువ అవుతుంది. అదేవిధంగా పిక్సెల్ డెప్త్ ఎక్కువగా ఉంటే ఎక్కువ క్లారిటీ తోటి డిస్ప్లే అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ క్లారిటీతో డిస్ప్లే అవుతుంది.
ఇది స్క్రీన్ ఆబ్జెక్ట్ గురించి కంప్లీట్ గా. ఈ స్క్రీన్ ఆబ్జెక్ట్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ స్క్రీన్ ఆబ్జెక్ట్ మనం ఒక్కోసారి స్క్రీన్కి తగ్గట్టు మనం ఏమైనా ఎలిమెంట్ డిస్ప్లే చేయాలనుకున్నాము, ఆ స్క్రీన్ విడ్త్లో నుంచి తీసేయడము, స్క్రీన్ హైట్లో నుంచి తీసేయడము, స్క్రీన్ విడ్త్లో నుంచి తీసేసి ఒక పర్టికులర్ ప్లేస్లో డిస్ప్లే చేయడం గురించి ఇవి ఉపయోగపడుతుంది. గేమ్స్లో ఎక్కువగా అయితే గేమ్స్లో యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి మీడియా క్వరీస్లో కూడా స్క్రీన్ విడ్త్ రాసాం, గుర్తుందా? ఐ మీన్ డివైస్ విడ్త్ రాసాంలే, డివైస్ విడ్త్ కానీ లేకపోతే విడ్త్ అని రాసాం. ఇక్కడ విడ్త్ అంటే నథింగ్ బట్ స్క్రీన్ విడ్త్ అని. మీడియా క్వరీస్ చూస్తున్నాం కదా. యా మ్యాక్స్ విడ్త్ అని తీసుకున్నాం. మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్. 760 ఇక్కడ మ్యాక్స్ విడ్త్ అంటే నథింగ్ బట్ ఏంటంటే స్క్రీన్ విడ్త్ తీసుకున్నాం. అర్థమవుతుందా? బై డిఫాల్ట్ అది స్క్రీన్ విడ్త్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇంటర్నల్గా ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలో ఒకసారి చూడండి. స్క్రీన్ ఆబ్జెక్ట్ గురించి మీరు జస్ట్ మీరు దాంట్లో ఉన్న వాల్యూస్ యూజ్ చేసుకోవాలంటే ఇది స్క్రీన్ డాట్ అవైలబుల్ హైట్ స్క్రీన్ డాట్ విడ్త్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మీరు ప్రోగ్రామ్లో కూడా. ఎనీ క్వశ్చన్స్? క్లియర్ కదా సృజన్? మీకు ఈ స్క్రీన్ ఆబ్జెక్ట్ లో ఎట్లా యూజ్ చేసుకోవాలి? డాట్ ఆపరేటర్ చేసి ఆ పర్టికులర్ ప్రాపర్టీ నేమ్ కాల్ చేస్తే పర్టికులర్ ప్రాపర్టీ కాల్ చేసి వాల్యూ అనేది దానికి రిలేటెడ్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూద్దాం. యా నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి నావిగేటర్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ మనం చూసినాం, గుర్తుందా మీకు? యా నావిగేటర్ డాట్ నావిగేటర్ డాట్ యూజర్ ఏజెంట్. నావిగేటర్ ఆబ్జెక్ట్ ఏం చేసిందంటే కంప్లీట్ గా మన బ్రౌజర్ గురించి చేసింది కదా. బ్రౌజర్ ఏ వర్షన్ లేకపోతే ఏంటి అనేది నావిగేటర్ అని టైప్ చేయండి, మీకు ఆబ్జెక్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. అందులో ఉన్న ప్రాపర్టీస్ని మనం రీడ్ చేసుకోవాలంటే డాట్ ఆపరేటర్ని యూజ్ చేసి ఆ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేయాలి. నావిగేటర్ డాట్ ఆన్లైన్లో ఉందా లేదా, బ్రౌజర్ ఆన్లైన్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే నావిగేటర్ డాట్ రైట్. మీరు యాప్ వర్షన్ కావాలంటే నావిగేటర్ డాట్ యాప్ వర్షన్ ఇట్లా యాప్ నెట్స్కేప్ నావిగేటర్. సో ఆల్రెడీ మనం ఈ నావిగేటర్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ లొకేషన్ ఆబ్జెక్ట్. ఈ లొకేషన్ అంటే ఏంటంటే, లొకేషన్ అంటే ఇదిగో ఈ యూఆర్ఎల్ మొత్తాన్ని లొకేషన్ అంటాం అనమాట. చూడండి, లొకేషన్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్ కానీ మీరు క్లిక్ చేస్తే ఈ యూఆర్ఎల్ పార్ట్నే మనం లొకేషన్ అంటున్నాం. అర్థమవుతుందా? ఓకే. ఈ లొకేషన్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. హెచ్రెఫ్, ఇది మన హెచ్రెఫ్ లింకే కదా. ఇది హెచ్రెఫ్ లింక్ చూడండి, మొత్తం ఉంది చూడండి. అక్కడ ఏదైతే డిస్ప్లే అయిందో అది మొత్తం ఉంది చూడండి. గమనించారు, జేఎస్ టైమింగ్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో మనకి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉన్న స్ట్రింగ్ మనకు కావాలి అనుకుంటే లొకేషన్ డాట్ హెచ్రెఫ్ అంటే మనకు వచ్చింది.
ఓకేనా. లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ మీరు మార్చాలి అనుకున్నారు అనుకో, లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ ఆ వాల్యూని చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇది ఎట్లాగా http డాట్ www.google.com ఇప్పుడు మారుస్తున్నాను. సో అక్కడ ఆ ప్లేస్ లోకి ఇది వెళ్ళిపోతుంది చూడండి, లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ లోకి వెళ్ళిపోతుంది. అదే విధంగా పేజ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. వెళ్ళిపోయిందా google.comకి? యా వెళ్ళిపోయింది కదా. google.com సర్వర్ని కాల్ చేస్తే మాకు ఇండియా సర్వర్ కాబట్టి ఇండియా సర్వర్ని కాల్ చేస్తుంది. ఇక్కడ మీకైతే google.com చూపించింది. చెక్ ఇట్. యుఎస్ లో వాళ్ళకైతే google.com చూపిస్తుంది. మాకైతే మాత్రం ఇండియా సర్వర్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇండియా సర్వర్ అంటే నియరెస్ట్ సర్వర్, అందుకని ఆటోమేటిక్ ఇది రీడైరెక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు చూడండి, నాకు క్లిక్ బడ్జ్ అనేది ఉంది. క్లిక్ బడ్జ్ లో చూద్దాం. ఇందులో లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ అంటే ఏమొచ్చింది మొత్తం చెప్పండి నాకు ఒకసారి. లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ అంటే href equals to path. ఏ పాత వచ్చింది మొత్తం? పైన క్రిక్ బస్ ఫుల్ దాంట్లో యూఆర్ఎల్ వచ్చింది మొత్తం URL. యా www. యా చూడండి http. ఓకే. ఒకవేళ అది https అయితేనేమో మనకు ఆల్రెడీ డిస్ప్లే చేసింది. ఇప్పుడు చూడండి, ఇది https అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే. అంటే https అయితే మాత్రమే http డిస్ప్లే చేస్తాం, లేకపోతే దాన్ని డిస్ప్లే చేయడానికి. ఎందుకు అంటే ఆ స్పేస్ కన్జంప్షన్ స్పేస్ యూజ్ చేసుకోవడం అనే ఆప్టిమైజ్ చేయడం. చూడండి, ఇవన్నీ http కాబట్టి వాడు http డిస్ప్లే చేయట్లేదు బై డిఫాల్ట్. ఏదైతే https ఉంటాయో, https వాటిని డిస్ప్లే చేస్తాం. అయితే http అంటే ఏంటి, https అంటే ఏంటి? ప్రోటోకాల్ సర్వర్. http ఎస్ అంటే సెక్యూరిటీ. ఓకే. ఓకే. అంటే మనకి ప్రోటోకాల్స్ కొత్త ప్రోటోకాల్ వచ్చింది అనమాట, అది https ప్రోటోకాల్. అంటే ఇప్పుడు కాదని చాలా చాలా అయితే http ప్రోటోకాల్ https ప్రోటోకాల్ ఉండదు. ఈ ఎస్ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే బ్రౌజర్ యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని సెక్యూరిటీ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ లేకపోతే అది వర్కౌట్ అవుతుంది. ఒక వెబ్సైట్ చేశారనుకోండి, ఒక వెబ్సైట్ మీరు ఒక కార్తీక్.com అని ఒక వెబ్సైట్ ఏదో చేస్తున్నారు, మీ రెస్టారెంట్ లేకపోతే చేసినప్పుడు అది ఆన్లైన్లో పెట్టాలి అంటే మీరు మామూలుగా పెట్టేస్తే http సర్టిఫికేట్ వచ్చింది. ఒకవేళ మీరు https లో కాన్ఫిగర్ చేయాలి, మీరు ఒక ఆథెంటికేషన్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తుంది. అనాథరైజ్డ్ బ్రౌజర్స్ నుంచి, అనాథరైజ్డ్ లైన్స్ నుంచి ఈ సైట్ని కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అట్లా అవుతాయి http ప్రోటోకాల్స్. విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ లేటర్. ఓకే. సో ఇక్కడ చూస్తే http ప్రోటోకాల్తో సహా మొత్తం వచ్చేసింది అనమాట. href అంటే మనకు పాత్ మొత్తం వచ్చేసింది. పోస్ట్ అంటే ఇక్కడ ఏంటిది, మనకి లొకేషన్ డాట్ పోస్ట్ అనే ఒక పారామీటర్ ఉంది, ఐ మీన్ ఒక ప్రాపర్టీ ఉంది. హోస్ట్ అంటే ఏంటి, మనం మామూలుగా హోస్టింగ్ అంటాం కదా, ఏదైనా వెబ్సైట్ హోస్టింగ్ అంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఆ సర్వర్ యొక్క అడ్రస్ హోస్టింగ్ అవుతుంది. ఇప్పుడు cricketmatch.com అనేది ఒక సర్వర్ అవుతుంది. ఓకే. ఇందులో క్రికెట్ మ్యాచ్ అనేది ఒక అప్లికేషన్, లేకపోతే ఒక పేజ్, ఒక ఫోల్డర్, ఒక పాత్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ హోస్ట్ అంటే మాత్రం ఇంతవరకు ఇది హోస్టింగ్ అన్నమాట.
లొకేషన్ డాట్ పోస్ట్ అంటే ఇదిగో మీకు అంతవరకే వచ్చింది. అర్థమవుతుంది కదా? యా అన్న. ఇది సర్వర్ నేమ్, ఇది అప్లికేషన్ నేమ్ కాదు, సర్వర్ నేమ్. క్రిక్బజ్ డాట్ Yeah. అనేది సర్వర్ నేమ్. సర్వర్ కి ప్రతి సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ ని గుర్తు పెట్టుకోలేరు కాబట్టి ఇట్లా డొమైన్ నేమ్ తోటి ఏదో ఒకటి పెట్టేస్తాడు. అర్థమవుతుందా? ఓకే. సర్వర్ నేమ్ విత్ పోర్ట్ నెంబర్, యాక్చువల్ గా చెప్పాలంటే సర్వర్ నేమ్ విత్ పోర్ట్ నెంబర్ అది ఓకే అన్న. అర్థమవుతుందా? పోస్ట్ అంటే సర్వర్ నేమ్ విత్ పోర్ట్ నెంబర్. ఇప్పుడు లొకేషన్ డాట్ లొకేషన్ పోస్ట్ అన్నా హోస్ట్ నేమ్ అన్నా రెండు ఒకటే. తర్వాత ఆరిజిన్ అంటే నథింగ్ బట్ మీకు హెచ్టిటిపి ప్రోటోకాల్ తో సహా ఇచ్చింది అనమాట. హెచ్టిటిపి అయితే హెచ్టిటిపి, లేకపోతే హెచ్టిటిపిఎస్ అయితే హెచ్టిటిపిఎస్. ఓకేనా? ఓకే. ఆరిజిన్ అంటే. పాత్ నేమ్ అంటే మాత్రం మీ అప్లికేషన్ నేమ్ తో సహా స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ నేమ్ అంటే ఇదిగో ఆ హోస్ట్ నేమ్ తర్వాత ఉండే మొత్తం అన్నమాట. హోస్ట్ నేమ్ తర్వాత ఉండే మొత్తం. గమనించారు కదా? యా. ఓకే. సో ప్రోటోకాల్ హెచ్టిటిపి డాట్ ప్రోటోకాల్, అదే లొకేషన్ డాట్ ప్రోటోకాల్ అంటే మీకు హెచ్టిటిపి లేకపోతే అదే విధంగా మనకి హ్యాష్ అనేది ఏంటంటే హ్యాష్ నావిగేషన్స్ యూజ్ అనమాట. మన వెబ్ పేజ్ లో హ్యాష్ నావిగేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇన్బాక్స్. అదే సెంట్ ఐటమ్స్ తీసుకోవాలనుకున్నాం, సెంట్ ఇట్లా కొట్టేసి సెంట్ ఐటమ్స్ వచ్చినాయా? గమనించారు కదా? యా అన్న. యా. అదే ఇది ఈ హ్యాష్ కాస్త ఇన్బాక్స్ గా మార్చాలంటే ఇన్బాక్స్ వచ్చింది. నేనేం చేంజ్ చేయట్లేదు, యూఆర్ఎల్ చేంజ్ చేస్తున్నాను. గమనించారు కదా? ఇక్కడ నేను ఎక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయట్లేదు. నేను చేంజ్ చేశాను కాబట్టి ఇన్బాక్స్ వచ్చేసింది. రైట్? ఇది హ్యాష్ నావిగేషన్ అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను హ్యాష్ గురించి కూడా ఒకసారి. ఐడిని పై వరకు తీసుకెళ్ళాలి అంటే హ్యాష్ నావిగేషన్ అనేది చేయాలి. హెచ్డిఎఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ వీలుంటే ఒకసారి చూసుకోండి. అది ఓకే అన్న. ఆల్రెడీ హెచ్డిఎఫ్ లో మనం ఐడి యొక్క నేమ్ ఇస్తే పై వరకు వెళ్తుంది. నాకైతే చెప్పినట్టు గుర్తు. అదే అంటే హెచ్డిఎఫ్ ఇస్తే లైక్ అక్కడ యా అవును. ఇప్పుడు మామూలుగా ఏదన్నా యూఆర్ఎల్ మొత్తం ఇవ్వచ్చు కదా హెచ్డిఎఫ్ లో. ఇప్పుడు ఒక డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ డివిస్ తీసుకుంటున్నాను. డివిస్ యొక్క హైట్ ఒక 200 అంటున్నాను. హైట్ ఈక్వల్ టు 500 అంటున్నాను. 500 పిక్సెల్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సమ్ బ్యాక్గ్రౌండ్ కదా బార్డర్స్ ఇస్తున్నాను. బార్డర్ సాలిడ్ కలర్ ఇస్తున్నాను. నేను ఇక్కడ పైన ఒక యాంకర్ ట్యాగ్ ఏ ఈక్వల్ టు ఈ డివిజన్ కి సెకండ్ డివిజన్ కి నేను ఐడి పెట్టున్నాను అనమాట. సెకండ్ డివిజన్ కాదు, ఇంకొక 700 డివిజన్. సెకండ్ డివిజన్ కి ఐడి ఈక్వల్ టు సెకండ్ అని పెట్టేస్తున్నాను. సో ఈ హెచ్డిఎఫ్ లో హ్యాష్ పెట్టేసి సెకండ్ అంటున్నాను. సెకండ్ డివిజన్ ఇదిగోండి. ఫస్ట్ డివిజన్ ఇది, సెకండ్ డివిజన్ ఇది, థర్డ్ డివిజన్ ఇది. ఓకే, దిస్ ఈజ్ థర్డ్ డివిజన్ నెంబర్ 3, డివిజన్ నెంబర్ 2. ఓకే, అదేవిధంగా సెకండ్ డివిజన్ ఎట్లా అయితే ఉంది, థర్డ్ డివిజన్ కూడా ఉంది. సెకండ్ బదులు థర్డ్.
సో ఇప్పుడు నేను మామూలుగా అయితే ఇది హ్యాష్ నావిగేషన్ ఏం లేదు ప్రస్తుతానికి. సో ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. నేను హ్యాష్ థర్డ్ అని అనుకోండి, ఆ థర్డ్ డివిజన్ డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా? చూడండి కావాలంటే థర్డ్ డివిజన్ డిస్ప్లే అయిందా, పైకి వెళ్ళిపోతుంది. గమనించారు కదా? నేను సెకండ్ అన్నాను అనుకోండి, ఇక్కడ సెకండ్ అన్నాను అనుకోండి, సెకండ్ డివిజన్ డిస్ప్లే అవుతుంది, డివిజన్ నెంబర్ 2. రైట్, ఇది హ్యాష్ నావిగేషన్. మనకి లొకేషన్ డాట్ హ్యాష్ అంటే మనకి సెకండ్ అనేది వచ్చింది అనమాట. యూ కెన్ సీ దట్. లొకేషన్ డాట్ హ్యాష్ సెకండ్. అదే మీరు లొకేషన్ డాట్ హ్యాష్ ఈక్వల్ టు హ్యాష్ థర్డ్ అని పెట్టారనుకోండి, అది మారిపోతుంది. మారిందా లేదా? ఇది మీకు యూజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, మీరు హ్యాష్ నావిగేషన్ కానీ యూజ్ చేసినప్పుడు అదే URL లో ఉండిపోతుంది. లేదు అంటే సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్. మీరు థర్డ్ డివిజన్ కావాలనుకుంటున్నారా, సెకండ్ డివిజన్ కావాలి, ఏ డివిజన్ కావాలనుకుంటే ఆ డివిజన్ క్లిక్ చేయండి, అది పైకి వచ్చేసింది. అక్కడ వరకు నావిగేట్ అవుతుంది అనమాట. స్క్రాల్ బార్ మూవ్ అయిపోతుంది ఆ ప్లేస్ వరకు. అర్థమవుతుంది కదా? ఇది ఏమైనా కాంప్లెక్స్ పార్ట్ ఏమైనా ఉందా? లొకేషన్ డాట్ హ్యాష్ అంటే అర్థమైంది. ఇప్పుడు హ్యాష్ నావిగేషన్ ఏదైతే జరుగుతుందో ఆ హ్యాష్ దగ్గర నుంచి మిగతా ఇచ్చింది అన్నమాట. ఓకే, లొకేషన్ డాట్ హ్యాష్ అంటే లైక్ రిలేటివ్ గా తీసుకుంటుంది అని అంతే కదన్నా? యా. ఇందులో హ్యాష్ పాత్ ఏం లేదు కాబట్టి ఇక్కడ లైవ్ స్కోర్ అనే అంతవరకు ఉంది కాబట్టి ఎంటీగా చూపిస్తుంది. హోస్ట్ నేమ్ చూసాము, హెచ్ఎఫ్, ఆర్జిన్, పాత్ నేమ్, ప్రోటోకాల్, రీలోడ్, లొకేషన్ డాట్ రీలోడ్. మీరు ఒకవేళ ఆ ఫంక్షన్ అదే పేజ్ మొత్తాన్ని రీలోడ్ చేయాలనుకోండి, ఆ మెథడ్ని కాల్ చేస్తే సరే అయిపోతుంది. రీలోడ్ అవుతుందా? మళ్ళీ కాల్ ఏం చేశారు కదా, గమనించారు లేదా? లొకేషన్ డాట్ రీలోడ్ రీఫ్రెష్ అవుతుంది చూడండి. కావాలంటే రీప్లేస్ అంటే మీరు వేరే ఏదైనా రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చు. రీలోడ్ రీప్లేస్ అవుతుంది. సో ఇది లొకేషన్ ఆబ్జెక్ట్. సో మీరు కొన్ని ఎగ్జాంపుల్ చేసుకోండి. ఏదైనా W3 లేఅవుట్స్ తీసుకొని ఆ W3 లేఅవుట్స్ లో ఏదో ఒక సినారియో తీసుకోండి, అంటే ఏదో ఒక వెబ్ పేజ్ తీసుకొని అలాంటిది ట్రై చేయండి. లేకపోతే ఇప్పుడు డేటా ఆబ్జెక్ట్ గురించి తెలిసింది కదా, కంప్లీట్ గా డేటా ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, నేను ఇప్పుడు మిల్లీ సెకండ్స్ ఇస్తే దాన్ని డ్యూరేషన్ గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నేను 1,00,000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, 360 ఇయర్స్ అంటే నథింగ్ బట్ ఇట్లా రాసుకోవాలి, ఇట్లా రాయాలి, ఇయర్స్, మంత్స్, డేస్, ఇట్లాగా. అర్థమవుతుందా? కన్వర్ట్ చేస్తారా? ట్రై చేస్తారా? డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ అని ఉంది మీకు, న్యూ డేట్ అని ఉంది. సో యాక్చువల్గా ఇప్పుడు డాట్ గెట్ టైం అన్నాం అనుకోండి, మిల్లీ సెకండ్స్ లో వస్తుంది. యాక్చువల్గా ఇన్ని మిల్లీ సెకండ్స్ అంటే 1970 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గడిచిన టైము ఇన్ని మిల్లీ సెకండ్స్ అన్నమాట. 1970 నుంచి ఎందుకే తీసుకున్నారు అంటే 1970 నుంచే మనకి గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా గ్రెగోరియన్ క్యాలెండర్ 1920లోనే ఎక్కడో స్టార్ట్ అయింది. అయితే మనకి కంప్యూటర్స్ అవన్నీ మనకు వాడుకలోకి వచ్చింది 1917 నుంచి అనమాట. అందుకని చెప్పేసి ఆ 1917 అనేది మామూలుగా తీసుకుంటారు అట్లా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం. అర్థమవుతుంది కదా? అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను కొన్ని
ఒక 10,000 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాను. 10,000 మిల్లీ సెకండ్స్ అంటే దేనికి ఈక్వల్ చెప్పండి నాకు? ఎంతకి ఈక్వల్ 10,000 మిల్లీ సెకండ్స్ అంటే? 10 సెకండ్స్ కదమ్మా, 10 సెకండ్స్. 10,000 మిల్లీ సెకండ్స్. 10 1 lakh లేకపోతే 2 lakhs ఒక 10 lakhs మిల్లీ సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, అది దేనికి ఈక్వల్ అవుతుంది? మన కాలం తోటి దేనికి ఈక్వల్ అవుతుంది? మీరు మినిట్స్ లో పెట్టిన చెప్పిన ప్రాబ్లం లేదు, నాకు అవర్స్ మినిట్స్ లో చెప్పిన ప్రాబ్లం లేదు, లేక డేస్ అవర్స్ మినిట్స్ అట్లా చెప్పిన ప్రాబ్లం లేదు, అలాగే ఇయర్స్ మంత్స్ డేట్స్ డేస్ తర్వాత అవర్స్ మినిట్స్ ఇట్లా చెప్పినా నాకు ప్రాబ్లం లేదు. మీరు ఎంత డెప్త్కి వెళ్తే అంత మంచిది అనమాట. మీకు ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి మిల్లీ సెకండ్స్ని డేస్గా కన్వర్ట్ చేయడానికి, మిల్లీ సెకండ్స్ని అవర్స్గా కన్వర్ట్ చేయడానికి. సరే నాకు ఒక పని చేయండి, మిల్లీ సెకండ్స్ని అవర్స్ మినిట్స్గా కన్వర్ట్ చేసి తీసుకుంటాను నాకు చాలు. ఇప్పుడు నేను 100 మినిట్స్ అన్నాను అనుకోండి, 100 మినిట్స్ అన్నాను అనుకోండి, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తాడు? అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా కన్వర్ట్ చేస్తారు? 24 into అంటే 10 lakh divided by 24 into 60. ఓకే ఫైన్. మీరు హై లెవెల్లో చెప్పాలంటే 1 hour 40 minutes. ఓకే 100 మినిట్స్ అంటే 1 hour 40 minutes, రైట్? ఓకే యా. ఓకే ఇట్లాంటి ఎగ్జాంపుల్ చేసుకుంటాను. అదేవిధంగా కుదిరితే 2 dates ఒక డేట్లో నుంచి ఇంకొక డేట్ని ఎలా తీసేయాలి, ఇట్లాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను. లేకపోతే నేను ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఓకే మ్యాక్సిమం రేపు క్లాస్ ఉండకపోవచ్చు, నేను అప్డేట్ చేస్తాను. ఓకే ఓకే అన్న. ఆఫీస్ నుంచి ఓకే అవుటింగ్ వెళ్ళకపోతే నేను చెప్తాను. ఓకే.